మా నాన్నగారి ఆశీర్వాదం ఉన్నాను. మనం నిలబడ్డ ఈ కిల్లా ఇది 9వ శతాబ్దంలో మన రాష్ట్రకూట 3వ ఇంద్రుడి ద్వారా ఇక్కడ జైన వసతి అంటే జైన శ్రమణకులు వాళ్ళు సన్యాసులు వస్తుంటే వాళ్ళకు ఉండడానికి జాగలాగా ఏర్పాటు చేశారు. అది అట్లనే నడుస్తూ పోయింది. తర్వాత 12వ శతాబ్దం వచ్చేసరికి ఇది రామాలయంగా విష్ణు ఆలయంగా మారిపోయింది. అది అట్లా మళ్ళీ కొన్ని రోజులు సాగిన తర్వాత కుతుబ్ షాహీల కాలంలో ఇది ఏనుగులకు గుర్రాలకు అంటే చాలా పెద్ద జాగా ఉంది, కింద చెరువు ఉంది, అన్ని రకాల సౌకర్యంగా ఉంది, గుట్ట మీద ఉంది, మొత్తం సిటీ చుట్టుపక్కల 12 కిలోమీటర్ల దాకా అంతా కనిపిస్తుందనే భావంతో కుతుబ్ షాహీలు ఇక్కడ దీన్ని సైనిక స్థావరంగా నిర్మాణం చేశారు. అది అలాగే కొనసాగుతూ వచ్చిన తర్వాత మళ్ళీ నిజాం కాలంలో వచ్చేసరికంటే పరిస్థితులు మారి పెద్దగా సైన్యానికి ఎక్కువ అవసరం లేని పరిస్థితి వచ్చింది. మళ్ళీ చాలా రకాల మార్పుల తర్వాత ఆ తర్వాత ఒక రఘునాథ్ మల్ అనే ఒక మహానుభావుడు వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉండిపోయిండు. ఆయన సమర్థ రామదాస్ వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడి మరి నేను ఇక్కడ ఉన్నా అంటే సరే నువ్వు ఇక్కడ ఉన్న దాన్ని ఇలాగే అభివృద్ధి చేయు, రామాలయంగా అభివృద్ధి చేయి అని చెప్పేసరికంటే రఘునాథాలయంగా ఇది నడుస్తూ పోయింది. 1876లో నిజామాబాద్ జిల్లా ఏర్పడినప్పుడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక జైలు కావాలి కాబట్టి దీన్ని మళ్ళా జైలు కింద మార్చేసి ఈ భాగం జైలు కింది పైన అక్కడ దేవాలయంగా ఏర్పాటు చేసిండు. ఆ విధంగా కొనసాగుతూ వచ్చింది. మనకు స్వాతంత్ర పోరాటంలో అనేక మంది స్వతంత్ర సైనికుల్ని ఈ జైల్లో మనకు వాళ్ళకి నిర్బంధించి పెట్టిండ్రు. 1947, 46 ఆ టైంలో చాలామంది సైనికులు ఇక్కడ ఉండే. అయితే 47 అంటే విఐపి సైనికుల విఐపి స్వతంత్ర సేనాలను ఏం చేస్తుంది అంటే ప్రతి 3 నెలలు 4 నెలలకు మార్చేస్తుంది. గుల్బర్గా, ఔరంగాబాద్, పర్బన్ ఇట్లా మార్చేస్తుంది. అయితే ఈ క్రమంలో దాశరథి, వట్టికోట ఆళ్వార్ స్వామి, శ్యామ్ అప్సంగికర్ ఇట్లాంటి చాలామందిని ఈ బ్యారక్స్లో ఇక్కడ వాళ్ళందరినీ ఏర్పాటు చేసి నిర్బంధించిండ్రు. అయితే ఈయన కవి, మంచి కవి కాబట్టి చక్కగా కవితలు రాస్తుండే. కవితలు రాయడానికి వాళ్ళే మన పుస్తకాలు ఇస్తారా? ఇయ్యరు. ఈ పుస్తకాలు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. తర్వాత కవిత్వం అనేది నేను కష్టపడి రాస్తే వచ్చేది కాదు. మనసులో ఒక భావం వస్తుంది, కవిత్వం రాస్తాం. అయితే ఆ పరిస్థితుల్లో ఏం చేసిండ్రు అంటే బొగ్గులు ఏం దొరికితే జాగ్రత్తగా పెట్టుకొని ఈ గోడల మీద ఒక చక్కటి కవితలు రాస్తుండే. ఆ తర్వాత ఈ దాశరథి నా అంతే హైట్ ఉంటుండే, చిన్న మామూలుగా ఉంటుండే. తర్వాత వట్టికోటాల స్వామి మంచి భారీ విగ్రహంతో ఉంటుండే, ఆజానుభావుడు. అయితే ఈ శ్యామ్ ఈయన ఏం చేస్తుండే అన్ని కవితలు రాస్తుండే. ఈయన కవితలు చాలా స్ట్రాంగ్ ఉంటుండే. ఈ కవితల స్ట్రాంగ్నెస్ చూస్తే రాత్రి కవితలు రాస్తే పొద్దున తొందర లేవాలి. ఇప్పటిలాగా మనం కొంచెం లేట్ లేస్తున్నాం కానీ అప్పుడు తొందర లేవాల్సి వస్తుంది, 4:30-5 గంటలకు లేవాల్సి వస్తుంది. లేచి పనులు చేసుకునేటప్పుడు ఖైదీలందరూ పోయి రోజు కంపల్సరీ ఇదేమైనా కొత్త కవిత రాసిండా అని గోడ మీద చూస్తుండే. అది అందరూ అంటుండ్రి అని బట్టి కొడుతుండ్రి. అయితే పోలీసులకు ఏమనిపిస్తుండే, అది ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని. అట్లా వచ్చినాయని చూస్తే కొన్ని రోజులతో అర్థమైంది కదా ఇక్కడ ఎవరో రాస్తున్నారని. వాళ్ళు వచ్చి ఎవరు రాసినా ఎంక్వైరీ చేస్తుంటే ఎవరు చెప్పేవాళ్ళు గారు, ఎందుకంటే చేస్తే దంచుతారని. ఆ విధంగా పరిస్థితి లోపల గప్పు చూస్తున్నారు. కొన్నిసార్లు పాపం ఈయన రాసిన దానికి నేను రాసిన అని వట్టికోట ఆళ్వార్ స్వామి నేనే రాసిన రాత్రి అంటుండే. అరే నా బ్యాగ్ పక్కనే నువ్వు ఉన్నావు కదా, నువ్వు కాదు అంటే నేనే రాసిన అంటుండే. అయితే ఆయన తంతుండ్రి, కొడుతుండ్రి. ఆ విధంగా అనేక అయింది. తర్వాత 11 జనవరి 1948 రోజున ఆ రోజు వాళ్ళకు అంటే ఏం భయం పుట్టింది అంటే ఇప్పుడు మన నిజాం స్టేట్ స్వతంత్రమైతే అనే భయం పుట్టినప్పుడు కొంతమంది సాయంకాలం ప్రార్థన చేస్తుంటే పోలీసులందరూ వచ్చి వీళ్ళందరినీ పట్టుకొని చాలామందిని కొట్టిండ్రు. పైపులు దొరికితే పైపులతో వాటిని అంతే బాగా కొట్టిండ్రు. కొట్టేసరికంటే వాళ్ళందరూ బాగా ఇదైపోయారు. అయితే అది కోపం ఎందుకంటే అంతకన్నా ముందే అది నాదు తెలంగాణ కోటి రత్నాల వీణ అని పద్యం రాసిన 2వ రోజు ఇది జరిగింది. అయితే దాంతో బాగా కొట్టేసరికంటే అప్పుడు ఏమవుతుండే అంటే మంగలి వాళ్ళు తర్వాత సాకలి వాళ్ళు వచ్చేస్తుండే బట్టలు ఉతకడానికి. అయితే ఎవ్వరికి తెలియదు ఇదేమైందో అని లోపల. అయితే వీళ్ళు ఏం చేస్తుండే చిట్టీలు కాగితాలు రాసి అలా మంగలి వాళ్ళకు చాకలి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బయటకు తీసుకుపోయి అందరూ చెప్తుండ్రు. అయితే అట్లా అది ఇక్కడ కొట్టిందనే విషయం పాకి అది ఒక 2 రోజుల లోపల అది నిజాం స్టేట్కి పోయింది. రామాచార్యులు అనే ఒక మినిస్టర్ ఉండే, పాపం ఆయనకు బాధ అనిపించి అరే కవులకు కళాకారులకు మీరు దెబ్బలు కొడతారా, వాళ్ళు ఏం చేసింది ఖైదీ కాదు కదా అనేసరంటే ఆయన రాజీనామా చేసిండు. రాజీనామా చేసేసరికంటే అది తీవ్రమైన విషయం అయిపోయి భారత ప్రభుత్వం దాకా పోయింది.
అది తర్వాత మళ్ళీ అనేక రకాలైన పరిస్థితుల లోపల మళ్ళీ మనకు 48 సెప్టెంబర్ 17 నాడు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఆ స్వతంత్ర పోరాటంలో ఈ జైలుకు కూడా కొంత పాత్ర ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. పాటని మేము అక్షరాస్యతే పాడుతుంటాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైనా పాడుతుంటారు, కానీ అందులో నన్ను గుర్తించి పాడించుకున్నారు. గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం. అన్నార్తులు అనాథ కాలాలెప్పుడో ఆ అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలం ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దా కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో సోదరులు నరాల సుధాకర్ గారు, కైలాష్ గారు, సిరిపలింగం అన్న గారు ఇప్పటి వరకు అద్భుతంగా పాట పాడినటువంటి అన్న, అట్లానే తిరుమల శ్రీనివాస ఆర్య గారు, డాక్టర్ గంగాధర్ గారు, ఘనపురం దేవేంద్రన్న గారు, అట్లానే మా జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి గారు, జాగృతి రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షులు సంపత్ గౌడ్ గారు, తాజా మాజీ మేయర్ గారు నీతు కిరణ్ గారు, మా జాగృతి
ఆర్య అన్న గారు, శ్రీనివాస్ ఆర్య అన్న గారు, అట్లానే అనేక మంది నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత ఎండలో కిలా రామాలయానికి వచ్చి ఎదురు చూస్తున్నటువంటి ప్రెస్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది దాశరథి గారి శత జయంతి సంవత్సరం. 100 సంవత్సరాలు నిండినై దాశరథి గారు వారి యొక్క పుణ్య జన్మనెత్తి, మరి వారు మన తెలంగాణ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. నిజాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలను ఎండగడుతూ అనేకమైనటువంటి పోరాట విధానాలను ఎంచుకొని పోరాటం చేసినటువంటి మహనీయుడు. ఆయన కళాన్ని జుల్పించి ప్రజలందరినీ కూడా ఆ కాలంలో జాగృతం చేసినటువంటి వ్యక్తి. వ్యతిరేకంగా పనిచేసినటువంటి స్వతంత్ర ఉద్యమ యోధులందరినీ కూడా ఇక్కడ బంధించి పెట్టినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. దాశరథి గారిని, వట్టుకోట ఆళ్వార్ స్వామి గారిని ఇద్దరిని కూడా ఒకే బ్యారాక్లో పెడితే, మరి అన్న చెప్పినట్టుగా ఆజాన్ బహుడైనటువంటి వట్టికోట భుజాల మీద ఎక్కి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ రాసింది మన నిజామాబాద్ గడ్డ అని మనందరం కూడా గర్వంగా అనేక సార్లు చెప్పుకున్నటువంటి సందర్భం. మరి ఆ సీన్ మొత్తం రీక్రియేట్ చేయాలి. ఈ కిలా రామాలయం జైల్లో దాశరథి గారి ప్రతిమను, వట్టికోట ఆళ్వార్ స్వామి గారి ప్రతిమను, అట్లనే గోడ మీద నా తెలంగాణ కోటి రత్నాల వీణ రాసి, మరి ఆనాడు నిజాం సైనికులుగా కూడా వేషధారణ ఉన్నటువంటి వాళ్ళన్నీ కూడా రెడీ చేపించి పెట్టడం జరిగింది. అట్లానే దాశరథి గారి విగ్రహాన్ని కూడా మరి ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి మండపంలో పెట్టి, ఈ ప్రాంగణం అంతా కూడా నిజామాబాద్ జిల్లాలో ఉండేటటువంటి కవిమిత్రులకు, రచయితలకు, అట్లానే తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఇది ఒక మంచి స్థానం కావాలి, ఇక్కడ నుంచి చైతన్యం పుట్టాలనేటటువంటి సదుద్దేశంతో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. పర్సనల్గా ఎమ్మెల్సీగా కూడా నేను నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి కూడా ఒక 40 లక్షల రూపాయలు ఇచ్చి ప్రత్యేకించి మొత్తం కూడా ఎక్కడెక్కడైతే లీకేజెస్ ఉన్నాయో వాటిని ఫిక్స్ చేసి చేయడం జరిగింది. సరే, అనుకోకుండా మా ప్రభుత్వం మరి మారిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ శత జయంతి సంవత్సరం వచ్చింది. నిజానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాశరథి గారి శత జయంతి ఉత్సవాలను చాలా పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉండే. మేము గత కొన్ని నెలలుగా గుర్తు చేస్తున్నాం ప్రభుత్వానికి. కౌన్సిల్లో కూడా ఎమ్మెల్సీగా నేను చాలాసార్లు మాట్లాడాను. దాశరథి గారు చాలా గొప్ప వ్యక్తి, మన తెలంగాణ యొక్క వారసత్వ సంపద దాశరథి గారు. వారిని వదిలేయొద్దు, వారు చేసుకున్నటువంటి, వారు రాసినటువంటి అనేకమైనటువంటి రచనలను గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం, వారి పోరాట స్ఫూర్తి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అని పదే పదే ప్రభుత్వానికి చెప్పినా కూడా దున్నపోతు మీద వానబడ్డట్లు ఉన్నదే ఈ ప్రభుత్వానికి తప్పితే కనీసం తెలంగాణ సోయి అనేటటువంటిది లేదు అన్న విషయం మరొకసారి స్పష్టంగా రుజువవుతున్నది. నిన్నగాక మొన్న బిరుదురాజు రామరాజు గారిది కూడా శత జయంతి సంవత్సరం జరిగింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు దాశరథి గారి శత జయంతి సంవత్సరం జరుగుతుంది. మరి అనేక సార్లు గుర్తు చేసినా కూడా పట్టించుకుంటలేదు. మా జిల్లాకు, మన నిజామాబాద్ జిల్లాకు బాగా అవినాభావమైనటువంటి సంబంధం దాశరథి గారికి ఉంది కాబట్టి మా గుండె కొట్టుకుంటుంది. మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. జూలై 22వ తారీఖు నాడు దాశరథి గారి జయంతి ఉత్సవాలు ఉంటాయి. కనీసం ఆ రోజన్నా, లేకపోతే ఈ నెల, వచ్చే నెల అన్నా కవిమిత్రుల్ని పిలిచి సన్మానం చేస్తారా, లేకపోతే దాశరథి గారి స్పిరిట్ ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు ఎట్లా రూపకల్పన చేస్తారన్నటువంటిది జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాశరథి గారు మన తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి మాణిక్యం. ఆయన అనేకమైనటువంటి సినిమా పాటలు కూడా రాసిండ్రు, స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అనేక రకమైనటువంటి కవితా రూపాలను, నవలలను, నవలికలను ఆయన యొక్క ప్రతిభ అన్నది ఇంత అంత అని చెప్పలేనటువంటిది. అవన్నిటినీ కూడా ఇప్పటి తరానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఆ బాధ్యతని ఇవాళ ప్రభుత్వం విస్మరించడం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సోయి లేకుండా, తెలంగాణ వాసన అంటూ లేకుండా పరిపాలన చేయడం నిజంగా కూడా మన దురదృష్టం. మేము వేచి చూస్తాం. జూలై మొదటి వారం వరకు కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందేమో వేచి చూస్తాం. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేయకపోతే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 21, 22వ తారీఖు నాడు అత్యంత ఘనంగా ఇదే కిలా రామాలయంలో మా నిజామాబాద్ కవిమిత్రులే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రచయితలు, కవులు, ఉద్యమకారులు అందరినీ కూడా పిలుచుకొని పెద్ద ఎత్తున వేలాది మందితోని ఘనంగా దాశరథి గారి శత జయంతి ఉత్సవాలను నిర్వహించేటటువంటి బాధ్యత తెలంగాణ జాగృతి తీసుకుంటుంది. కానీ నిజంగా కూడా కోరుకుంటున్న ఒక తెలంగాణ బిడ్డగా ప్రభుత్వం స్పందించాలి. శంఖంలో పోస్తేనే తీర్థమవుతుంది, ప్రభుత్వం గౌరవిస్తేనే బాగుంటుంది. శత జయంతి సంవత్సరం దాశరథి గారిని విస్మరించి చరిత్రహీనులుగా మిగలవద్దని చెప్పి
నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మరి వారు ఆ పని చేయకపోతే మాత్రం ఇదే నిజామాబాద్లో ఇదే కిలా రామాలయంలో అంగరంగ వైభవంగా దాశరథి గారి జయంతిని మరి మేమందరం కూడా కలిసి నిర్వహించుకుంటాం. దాంట్లో ప్రధాన పాత్ర తెలంగాణ జాగృతి పోషిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక పక్క తెలంగాణ సోయిని విస్మరించారు, ఇంకొక పక్క గత 2 రోజులుగా నేను జిల్లాలో చూస్తూ ఉన్నాను. అనేక చోట్ల వడ్లు ఇంకా కూడా కొనుగోలు చేయనటువంటి పరిస్థితి కనబడుతున్నది. రేషన్ షాపులలో 2-3 నెలలైనా కూడా రేషన్ ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతున్నది. మరి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి విస్మరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ కూడా ప్రశ్నించేటటువంటి సందర్భం ఆసన్నమవుతున్నదని సుస్పష్టంగా అర్థమవుతున్నది. నేను జిల్లా కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. రేషన్ షాప్లో అత్యంత పేదవారు పోతారు కాబట్టి ఖచ్చితంగా రేషన్ రెగ్యులర్గా అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ వర్ధిల్లాలి, తెలంగాణ కవులు రచయితలు వర్ధిల్లాలి, తెలంగాణ కవులు రచయితలు జై తెలంగాణ. కొనసాగిస్తాం దాశరథి గారి ఆశయాలను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై